ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు నాతో అన్న మాట, అన్న మా జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయన్న. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మా జిల్లా నుంచి ఈ చోడవరం నియోజకవర్గంతో సహా మొత్తంగా 15 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలు మేము ఇచ్చామన్నా ఈ జిల్లా నుంచి. ఆ 12 నియోజకవర్గాలు చాలవని మరో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొనేశారన్నా. మొత్తంగా 15 మంది ఎమ్మెల్యేలలో 14 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు తన పక్కనే పెట్టుకున్నారన్నా. చంద్రబాబు నాయుడు గారు 14 మంది ఎమ్మెల్యేలను పక్కనే పెట్టుకుని ఇక్కడి ప్రజలను అడుగుతా ఉన్నారు, అన్నా చంద్రబాబు నాయుడు గారు మాకు చేసింది ఏమిటన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు అడుగుతా ఉన్నారు. 15 నియోజకవర్గాలకు 14 నియోజకవర్గాలు పక్కనే పెట్టుకుని ఇదే చోడవరం నియోజకవర్గానికి చేసిందేమిటన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇవాళ పరిస్థితి చూస్తే ఇక్కడి ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్న మాట, అన్నా వీళ్ళు చేసింది ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో దేన్ని కూడా వదిలిపెట్టకుండా, మట్టిని ఇసుకను ఇంకా ఏది కూడా వదిలిపెట్టకుండా సర్వం దోచేస్తా ఉన్నారన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడి ప్రజలు. ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి అంటున్న మాట, అన్నా బుచ్చయ్యపేట మండలంలో తాళ్ళపూడి పెదమదీనాలో ప్రభుత్వ భూములను వదిలిపెట్టలేదన్నా. వీళ్ళ కళ్ళకు కనిపి వీళ్ళ కళ్ళల్లో నుంచి తప్పించుకోలేకపోయాయన్నా. అదేవిధంగా పొట్టిదొరపాలెంలో దళితుల భూములు కూడా వదిలిపెట్టలేదన్నా. వీళ్ళు దాదాపుగా 54 కోట్ల విలువ చేసే 134 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారన్న మా నియోజకవర్గంలో అని పేదవాడు చెప్తా ఉన్నాడు. రోలుగుంట మండలంలో జేపీ అగ్రహారంలో కొన్ని దశాబ్దాలుగా పేద రైతులు దున్నుకుంటున్న 412 ఎకరాలను నకిలీ భవన పట్టాన్ని సృష్టించి స్వాహా చేయడానికి స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా గజపతి నగరం, జుత్తాడ, గౌరవరం, గౌరీపట్నం, మంగళాపురం ఇసుక రీచుల్లో ఇసుక ర్యాంపుల్లో ఏకంగా పొక్కలేళ్లు బట్టి 1000 లారీలు ఇసుకను ప్రతిరోజు దోచక తింటున్నారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలు చెబుతూ, అన్నా ఇసుకేమో ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేపర్లలో చెప్తా ఉంటాడన్న. అప్పుడప్పుడు ఎవరికన్నా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఇక్కడ ప్రజలు. ఇక్కడ ప్రజలు నాతో చెబుతూ, అన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 యూనిట్లు ఇసుక ఏకంగా 16,000 రూపాయలకు అమ్ముతా ఉన్నారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల దగ్గరికి వచ్చి చెప్తున్న మాట, అన్నా తోటకూరపాలెంలో గ్రనైట్ వదిలిపెట్టడం లేదు. గొండ, గుడ్డింప, దొండపూడి, వీరవల్లి తదితర చోట్లలో అనుమతి మించి మైనింగ్ చేస్తుంటే లంచాలు తీసుకుని ఎమ్మెల్యే పబ్బం గడుపుతా ఉన్నాడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజల దగ్గరకు వచ్చి చెప్తా ఉన్న మాటలు. నర్సాపురం, లక్ష్మీపురం, పెదపూడి, తురకలపూడి,
మేడివాడ, కొమ్మర్లపూడి సహా పలు చెరువుల్లో నీరు చెట్టు కింద ఏకంగా పనులు చేయకపోయినా కూడా చేసినట్టుగా బిల్లులు పెట్టి 36 కోట్ల రూపాయలు స్వాహా చేశారన్నా ఇక్కడ అని చెప్తా ఉంటే, చివరికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి, పాలనలో మా పరిస్థితి ఎలా ఉందన్నా అని చెప్పి ఒక్కసారి ప్రజలు చెబుతూ, అన్నా పెన్షన్ల విషయంలో కూడా దివ్యాంగులను, అభాగ్యులను కూడా చూడకుండా ఏకంగా మానవత్వం మర్చిపోయిన పరిస్థితిని చూస్తా ఉన్నామన్నా తెలుగుదేశం పార్టీ పరిపాలనలో. కోర్టుకు వెళ్తే కానీ కండిపల్లికి చెందిన 2 కాళ్ళు లేని సియాద్రి దుర్గాప్రసాద్, విజయరామరాజుపేట పోలియోకు గురైన మంచం పైన జీవితాన్ని నెట్టుకొస్తా ఉన్న బాలిక వాళ్ళ ఆశకు పెన్షన్ మంజూరు కావాలంటే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితిలో ఇవాళ మేము కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నామన్నా అని చెప్తా ఉంటే, నిజంగా ఎంతటి దారుణంగా ఇక్కడ పరిపాలన సాగిస్తా ఉంది అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు. నా దగ్గరకు వచ్చి కలిసిన వీళ్ళిద్దరూ కూడా నాకు చెప్పిన గాథలివి. బుచ్చయ్యపేట మండలంలో పెద్దపూడికి చెందిన వియ్యపు సోమనాయుడు నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక ప్రమాదంలో 2 చేతులు 2 కాళ్ళు కోల్పోయిన ఐతంపూడికి చెందిన ఐతం సీను పూర్తిగా అంగవికలుడై ఎండిఓ కార్యాలయం వద్ద ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పి చెబితే కానీ పెన్షన్ కూడా ఇవ్వని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉందన్న ఈ నియోజకవర్గంలో అని చెప్తా ఉన్నారు. చివరికి పెన్షన్లు కావాలన్నా కూడా ఇవ్వని పరిస్థితిలో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలన్నా మేము అని చెప్పి బాధపడుతూ ప్రజలు చెప్తా ఉన్నమాట. ఇక్కడ రైతన్నల దగ్గరకు వచ్చి, అన్న చోడవరం ఫ్యాక్టరీ ఇదిగో ఇక్కడే పక్కనే కనిపిస్తుంది, ఇదే చోడవరం ఫ్యాక్టరీ గురించి ఇక్కడ ప్రజల దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నమాట. అన్న ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ దాదాపుగా 20,000 మంది 24,000 మంది రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారన్న. ఇటువంటి ఈ ఫ్యాక్టరీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చోడవరం ఫ్యాక్టరీని ఏకంగా 45 కోట్ల రూపాయల నష్టాల్లోకి నెట్టేసిన పరిస్థితులు చూశామన్నా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోఆపరేటివ్ రంగంలో ఉన్న ఏ ఫ్యాక్టరీలను కూడా బతకనీడన్నా, ఆ ఫ్యాక్టరీలన్నీ నష్టాల్లోకి పోయేట్టుగా చేస్తాడు. ఆ తర్వాత తన బినామీలకు, చెనిక్కాయలకు, బిస్కెట్లకు అమ్ముకునే కార్యక్రమం చేస్తాడన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. గతంలో ఎంబీబీఎస్ మూర్తికి ఏకంగా కోఆపరేటివ్ రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని అప్పచెప్పితే కోర్టుకు వెళ్ళి ఆపాల్సిన పరిస్థితిలో మేము ఉన్నామన్నా అని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే, 2004లో అక్షరాల 45 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నాన్నగారు ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు ఆ ఫ్యాక్టరీలో ఆధునీకరణ పనులు చేపట్టారు. అక్కడ బెగ సిపిఎస్ పవర్ ప్లాంట్ నెలకొల్పాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి రైతన్నకు కూడా దాదాపుగా 400 రూపాయలు 300 రూపాయలు బోనస్ కూడా ప్రకటించి ప్రతి రైతన్నకు తోడుగా ఉన్నాడు. ప్రతి రైతన్నకు టన్నుకు 300 రూపాయలు 400 రూపాయలు ఇచ్చి ఆ దివంగత నేత ఆదుకొని ఏకంగా చోడవరం ప్రాజెక్టు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 45 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ప్రాజెక్టును ఏకంగా 45 కోట్ల రూపాయల లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిదని చెప్పి ఇక్కడి రైతన్నలు నాతో చెప్పుకొస్తూ, అన్నా మా కర్మ చూడండి అన్నా, ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారన్నా. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఇదే చోడవరం ఫ్యాక్టరీ ఇవాళ ఏకంగా 100 కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్ళిపోయిందన్నా అని చెప్పి ఇక్కడి రైతన్నలు చెప్తా ఉన్నారు. అన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఫ్యాక్టరీ నష్టాల్లోకి ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే దానికి కారణం దగ్గర ఉండి ఈ ఫ్యాక్టరీని దోచేస్తా ఉన్నారన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నారు. ఇదే ఫ్యాక్టరీలో
తడిసిన పంచదార పేరుతో ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి బినామీ ఎంపీ సుజనా చౌదరి బంధువుకు ఏకంగా మార్కెట్ ధర క్వింటాల్కు 3,000 ఉండగా 1,100 రూపాయలకే కట్టబెట్టారన్న అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉందన్న ఇంత ఘోరం అని చెప్తా ఉండి ఇక ఈ ఫ్యాక్టరీ లాభాల బాట ఎలా వస్తుందన్నా ఏకంగా బినామీలకు దీంట్లో ఉన్న ఆస్తులను దోచేస్తా ఉన్నారన్న అని చెబుతూ అన్న మార్కెట్లో టన్ను మొలాసెస్ ధర 6,000 రూపాయలు ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా లాలూచిపడి టన్ను మొలాసెస్ కేవలం 2,700 రూపాయలకే కట్టబెడతా ఉన్నారన్న 3 ఏళ్లుగా అని చెప్పి చెప్తా ఉంటే ఈ 3 ఏళ్లలో ఏకంగా ఈ మొలాసెస్ వల్ల ఫ్యాక్టరీ నష్టపోయింది, దాదాపుగా 20 కోట్ల రూపాయలు నష్టపోయిందని చెప్పి రైతన్నలు ఆవేదన జలుపుతా ఉంటే నిజంగా ఈ ఫ్యాక్టరీ ఇక్కడ లాభాల బాట పట్టేటప్పుడు ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడ్డ రైతన్నలకు మేలు జరిగేది ఎప్పుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఫ్యాక్టరీ బాగుపడాలన్నా ఈ రైతన్నలకు మంచి జరగాలన్నా అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని బంగాళాఖాతంలో కలిపితేనే జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నాం, రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అనే నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. విశాఖ జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ రంగంలో ఉన్న అన్ని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. 100 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఈ చోడవరం ప్రాజెక్టును, ఈ చోడవరం ఫ్యాక్టరీని మళ్ళీ పునరుద్ధరిస్తాం, ఈ ప్రాజెక్టు నడిచేట్టుగా చేస్తాం, మళ్ళీ రైతన్నకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ రైతన్నలు చెరుకు అమ్ముకోలేని పరిస్థితిలో మేమంతా ఉన్నామన్నా. చోడవరం ఫ్యాక్టరీకి అమ్మాలనుకుంటే ఏకంగా బకాయిలు ఉన్నాయన్నా. బకాయిలు ఎప్పుడు వస్తాయో తెలీదు, ఇస్తారో లేదో తెలియని భయంతో చెరుకు అమ్ముకోలేని పరిస్థితిలో మేమంతా ఉన్నామన్నా. రేటు లేదు, రేటు లేక ఇక బెల్లం చేసి కనీసం బెల్లం అయినా అమ్ముకోవాలనుకుంటే ఆ బెల్లానికి కూడా గిట్టుబాటు ధరలు లేవన్నా. అప్పులు భరించలేక వ్యవసాయం మానేసుకుంటా ఉన్న పరిస్థితి ఉందన్నా ఇక్కడ అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ రైతన్నలు. ఇక్కడ రైతన్నలు చెప్పుకొస్తూ అన్న 2007, 2008లో సీజన్ నాటికి అనకాపల్లి మార్కెట్లో ఏకంగా 5,77,000 క్వింటాళ్ళు బెల్లం వస్తే 2017, 18 నాటికి అంటే సరిగ్గా 10 ఏళ్లకు ఏకంగా పెరగాల్సింది పోయి 3,54,000 క్వింటాలకు పడిపోయిందన్న అని చెప్పి ఇక్కడ రైతన్నలు చెప్తా ఉండి ఇక్కడ రైతన్నలు చెప్పి అన్న ఈ ఏడాది రైతన్నకు బెల్లం అమ్మాలనుకుంటే రేటు కూడా సరిగ్గా రాని పరిస్థితి అన్నా. క్వింటాలకే 2,500 రూపాయలు కూడా రాని పరిస్థితి అని చెప్పి రైతన్నలు మొత్తుకుంటా ఉంటే ఇదే బెల్లం ఆ రైతన్నలు నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట, ఇదే బెల్లం హెరిటేజ్ షాపులు లేకపోతే ఇదే బెల్లాన్ని ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు, కేజీ 84 రూపాయలకు అమ్మే పరిస్థితి ఇవాళ హెరిటేజ్ షాపుల్లో కనిపిస్తుంది. అంటే టన్ను 8,400 రూపాయలు, రైతన్నల దగ్గరనేమో కొనేది 2,500 రూపాయలు. అదే హెరిటేజ్ షాపులోకి వచ్చేసరికి ఏకంగా ప్యాక్ చేసి టన్ను 8,400 రూపాయలు, కేజీ 84 రూపాయలకు అమ్ముతా ఉన్నారు అని అంటే ఇక పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉంటే ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ రైతన్నల దగ్గరకు వచ్చి అన్న రైవాడ, పెద్దేరు, కళ్యాణపులోవ రిజర్వాయర్ల కాలువల ఆధునీకరణ పనులు ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు 48 కోట్ల రూపాయలతో ఆ దివంగత నేత కేటాయించారన్న అప్పట్లో. కానీ
ఆ పనులు ఇవాళటికి కూడా నత్త నడకద సాగుతూనే ఉన్నాయన్నా అని అంటా ఉంటే నిజంగా ఎంతటి దారుణమైన పరిస్థితిలో వ్యవసాయం జరుగుతూ ఉంది అని చెప్పడానికి వేరే నిదర్శనమే అవసరం లేదు. ఇదే నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలు నా దగ్గరకు వచ్చి అంటా ఉన్నమాట, అన్నా ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 25,000 ఇల్లులు కట్టాడన్న ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని. ఇవాళ ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఊరికి కనీసం 10 ఇల్లులు కూడా కట్టని అద్భుతమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పుకొస్తా ఉన్న మాటలు. తాగునీటి సమస్య గురించి ఇక్కడ ప్రజలు చెప్పారు. చోడవరం పట్టణం వడ్డాది మేజర్ పంచాయతీ నియోజకవర్గంలో 25 గ్రామాలకు ఇప్పటికి కూడా రక్షిత మంచినీటి సదుపాయం లేదని, పెద్దేరు కళ్యాణపు రిజర్వాయర్ల నుంచి నియోజకవర్గంలోని గ్రామాలకు పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పుకొస్తా ఉన్న మాటలు. ఇదే నియోజకవర్గంలో రోడ్ల గురించి చెప్తా ఉన్నారు. అన్నా నర్సీపట్నం నుంచి భీమిలి రోడ్డు అన్నా, నర్సీపట్నం భీమిలి రోడ్డు విస్తరణ చేయమని చెప్పి అడుగుతా ఉన్నా కూడా కనీసం పట్టించుకునే నాదుడు కూడా లేడన్నా అని చెప్పి చెప్తా ఉంటే ఎంతటి దారుణంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు అని చెప్పడానికి వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈ నియోజకవర్గంలోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ఒక్కసారి రాష్ట్రం వైపు చూడమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక్కసారి రాష్ట్రం వైపు చూడండి అని అడుగుతా ఉన్నా. 4 ఏళ్ళు అయిపోయింది, మరో 6 సంవత్సరాలలో ఎన్నికలు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయని చెప్పి కనిపిస్తా ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి మీరంతా కూడా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 6 నెలల్లో ఎన్నికలు వచ్చినప్పుడు మనందరం కూడా ఓటేసేటప్పుడు ఒక్కసారి మన గుండెల మీద చేతులు వేసుకొని ఎలాంటి నాయకుడు మనకు కావాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. మీ అందరితో కూడా ఒకటే అడుగుతా ఉన్నా, అబద్ధాలు చెప్పే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకెత్తి ఇలా 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 మోసాలు చేసే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. 2 చేతులు పైకెత్తాలబ్బా గట్టిగా ఇలా 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 ఇలా. ఒకసారి 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూసింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ రైతన్న పరిస్థితి తీసుకుంటే రైతన్నలకు ఇవాళ ఏ పంట వేసినా కూడా గిట్టుబాటు ధరలు లేవు. 4.5 సంవత్సరాలుగా రైతన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణే ఈ మధ్యకాలంలోనే చూసాం. కర్నూలులో ఉల్లి మార్కెట్లో రైతుల దగ్గర నుంచి కేజీ 4 రూపాయలు కొంటా ఉన్నారట. ఇప్పుడే మనం అందరం కూడా చూసాం, నిన్ననే పేపర్లలో కూడా చూసాం. బత్తాయికాయ నెల్లూరులో కేజీ 12 రూపాయలంటే టన్ను 12,000 రూపాయలు కూడా అమ్ముకోలేని పరిస్థితులు రైతన్న ఉన్నాడట అని చెప్పి చూసాం. ఇంతకుముందు నేను బెల్లం గురించి చక్కెర గురించి కూడా చెప్పా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మనమేమో రైతన్నను అమ్ముకోవాలంటే ఇంత దారుణమైన రేట్లు ఉంటాయి. ఉల్లి అమ్ముకోవాలంటే కేజీ 4 రూపాయలకు అమ్ముకోలేని పరిస్థితి. అదే బత్తాయి అమ్ముకోవాలంటే కేజీ 12 రూపాయలకు అమ్ముకోలేని పరిస్థితి. అదే బెల్లం 5 రూపాయలకు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో మనమంతా ఉన్నాం. కానీ ఇదే పరిస్థితి ఒక్కసారి హెరిటేజ్ షాపుకు పోతే చంద్రబాబు నాయుడు గారి షాప్ హెరిటేజ్ కనిపిస్తుంది. ఆ హెరిటేజ్ షాపులో ఉల్లి చూస్తే కేజీ 20 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. రైతన్నల దగ్గర నుంచి కొనేదేమో కేజీ 4 రూపాయలకు కొంటా ఉన్నారు. ఇదే హెరిటేజ్ షాపులో బత్తాయి అయితే కేజీ 45 రూపాయలకు అమ్ముతా ఉన్నారు.
రైతన్నల దగ్గర నుంచి కొనేదేమో కేజీ 12 రూపాయలు కొనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బెల్లం గురించి ఇదివరకే చెప్పా. ఇంతటి దారుణంగా ఇవాళ ఏ రైతన్నలకు కూడా గిట్టుబాటు ధర లేకుండా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎలా ఉండాలి? ముఖ్యమంత్రి అనే వ్యక్తి రైతన్నలకు గిట్టుబాటు ధర లేకపోతే ఆ రైతన్నలు ఫలాని వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు అని చెప్పి భరోసా ప్రతి రైతన్నలో ఉండాలి వ్యవసాయం చేసేటప్పుడు. కానీ ఇవాళ రైతన్నల పరిస్థితి ఏమిటంటే ఒక దళారీలకు నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నారు. దళారీలను కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రి దళారీలకు తానే నాయకత్వం వహించి తక్కువ రేటుకు తానే హెరిటేజ్ షాపుల్లో లాభాలు చేసుకునే దానికి రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు 3 రేటుకు 4 రేటుకు తాను లాభం చేసుకుని అమ్ముకుంటా ఉంటే ఇక రైతన్నలకు గిట్టుబాటు ధరలు ఎప్పుడు వస్తాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతన్నలకు రుణమాఫీ లేదు. అధికారంలోకి రాగానే అక్షరాల 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి ఎన్నికలకు వెళ్ళాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పనైపోయిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే రైతన్నలకు మాఫీ కథ దేవుడెరుగు, చివరికి వడ్డీల్లో కూడా 4వ వంతు కూడా మాఫీ కాని పరిస్థితిలో ఇవాళ రైతన్నలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడేమో బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఊదరగొట్టిన ఈ పెద్ద మనిషి ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే కుదువు పెట్టిన బంగారం వడ్డీలకే పోయింది, డైరెక్ట్గా అక్కడే వడ్డీలతో ఆగిపోయింది, వడ్డీలకే పోయింది అని చెప్పి రైతన్నలు ఇక్కడే ఆవేదన చెందుతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే పరిస్థితి చూస్తూ మొన్న పేపర్లలో చదివాం. కర్నూలు జిల్లాలో ఆలూరు మండలంలో 2 దంపతులు రామయ్య వడ్రమ్మ అని 2 దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మన కళ్ళ ముందరనే నిన్ననే జరిగిన పరిస్థితి మనమంతా చూసాం. ఇవాళ రైతన్నలకు ఏ ఒక్కరికి కూడా 0 వడ్డీ లేదు, పావుల వడ్డీలు లేవు. రైతన్నలకు ఇవాళ 0 వడ్డీలు లేవు, పావుల వడ్డీలు లేవు. అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన ఈ వ్యక్తి ఇవాళ అక్క చెల్లెమ్మలకు కూడా 0 వడ్డీ పోయింది, పావుల వడ్డీ కూడా పోయిన పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. మాఫీ కథ దేవుడెరుగు. ఇంతకుముందు రైతన్నలకు కానీ, ఇంతకుముందు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ వీళ్ళందరికీ కూడా వడ్డీ లేకుండా డబ్బులు వచ్చే పరిస్థితి. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకు సంబంధించిన వడ్డీ డబ్బులు గత ప్రభుత్వాలన్నీ బ్యాంకులకు నేరుగా కట్టేటివి. కాబట్టి బ్యాంకులు వడ్డీ లేకుండా రైతన్నలకు కానీ పొదుపు సంఘాలకు చెల్లెమ్మలకు కానీ వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చేటివి. ఇవాళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను మాఫీ చేయకపోవడం తాను చేసిన మోసమైతే తాను చేసిన అన్యాయం ఏమిటి అంటే ఆయన చేసిన అన్యాయం ఈ పొదుపు సంఘాలకు చెల్లెమ్మలకు కానీ రైతులకు కానీ వాళ్ళ తరపున బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టాల్సింది ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా కట్టకుండా పోవడం ఈయన చేసిన అన్యాయం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు. ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి? జాబు రావాలి అని అంటే ఏమన్నాడబ్బా? జాబు రావాలి అని అంటే ఏమన్నాడన్నా? జాబు రావాలి అని అంటే ఏమన్నాడు? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అక్క? అన్నాడా లేదా అన్న? జాబు రావాలి అని అంటే బాబు రావాలి. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి మనిషిని పంపించాడు. ఇంటింటికి మనిషి వచ్చి ఏం చెప్పాడు? అమ్మా, మీ పిల్లాడు ఏమీ చదవకపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి ఈ లేఖను మీకు ఇమ్మన్నాడు, ఇందులో రాశాడు చూడండి అమ్మా అని చెప్పి చదివి వినిపించారు. ఆ లేఖలు చూపించింది ఏమిటి? ప్రతి ఇంటికి జాబ్ ఇవ్వకపోతే ఉపాధి
నెలకు 2,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి రాశాడు. బాబు ముఖ్యమంత్రి 51 నెలలు దాటిపోయింది. ఈ 51 నెలకు 2,000 రూపాయలు అంటే అక్షరాల ప్రతి ఇంటికి 1,02,000 రూపాయలు బాకీ పడ్డాడా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. ఈ పెద్ద మనిషి హయాంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రం కొత్త సినిమా తీస్తాడు. ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రం డ్రామాలు ఆడతాడు. ఏమాడతాడు డ్రామా? 10 లక్షల మంది కట 1000 రూపాయలు ఇస్తాడట ఆ పెన్షన్. 1,70,00,000 ఇల్లులుంటే, అక్షరాల 1,70,00,000 ఇల్లులు రాష్ట్రంలో ఉంటే ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రమే, అది కూడా 1000 రూపాయలట, అది కూడా కేవలం 10 లక్షల మంది కట. ఈ ప్రకటన చేసి ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. ఇంతవరకు అది కూడా లేని పరిస్థితిలో ఇవాళ పాలన చూస్తా ఉన్నాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రత్యేక హోదా గురించి ఏ రకంగా మాట్లాడాడో మీ అందరికీ తెలుసు. ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు తీసుకొస్తాను అని చెప్పి ఊదరగొట్టిన ఈ వ్యక్తి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంతటి దారుణంగా ఈ వ్యక్తి మోసం చేశాడో మనమంతా చూసాం. లేని ప్యాకేజీని ఉన్నట్టుగా మనందరికీ కూడా భ్రాంతి కలిగించాడు. 4.5 సంవత్సరం బీజేపీ పార్టీతో సంసారం చేశాడు. 4.5 సంవత్సరం బీజేపీ పార్టీతో సంసారం చేసినప్పుడు ఈయనకు గుర్తుకు రాలేదు ప్రత్యేక హోదా కోసం అడగాలి అని చెప్పి. తీరా 4.5 సంవత్సరం అయిపోయిన తర్వాత బీజేపీ పార్టీకి విడాకులు ఇచ్చిన తర్వాత నేరం ఎవరి మీద ఒకరి మీద నెట్టాలి కాబట్టి ఇప్పుడు నెట్టుతా ఉన్నాడు. విడాకులు తీసుకున్న తర్వాత మొదటి పిల్లం మంచిది కాదు అని చెప్పి ఇప్పుడు నిందలేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మొదటి పిల్లం మంచిది కాదు అని అంటా ఉన్నాడు. బాగానే ఉంది, వెంటనే అంతటితో ఆగిపోలేదు. రెండో పిల్లం కోసం పరిగెత్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ రెండో పిల్లం ఎవరో తెలుసా? మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా మనం ఒప్పుకోకపోయినా విడగొట్టిన వాళ్ళు రెండో పిల్లంగా తెచ్చుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి, ఇటువంటి పెద్ద మనిషి విశాఖపట్నంలో మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి పార్ట్నర్షిప్ సమిట్లు అంటాడు. ఏమంటాడు? 40 లక్షల 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఊదరగొడతాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, మీకు ఉద్యోగాలు కనిపించాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఈ పెద్ద మనిషి ఇవాళ ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో న్యాయం ధర్మం అసలు బతుకు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే పెద్ద మనిషి చేస్తా ఉన్న మోసానికి, అన్యాయానికి ఇదే విశాఖ జిల్లాలో నక్కపల్లి మండలంలో కాగిత వద్ద నిన్ననే త్రినాథ్ అనే ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చూసాం. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ద్రోహి అని చెబుతూ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చూసాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2015లో ఆగస్టు 9న తిరుపతిలో మునికోటి అనే ఒక వ్యక్తి ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు ప్రత్యేక హోదా కోసం. మొట్టమొదటిగా 2015 ఆగస్టు 9న. ఆ రోజే గల చంద్రబాబు నాయుడు గారికి ఈ జ్ఞానోదయం అయ్యుంటే ప్రత్యేక హోదా కోసం ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చుంటే ఈ పాటికి మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇవాళ త్రినాథ్ అనే పిల్లాడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇక పోలవరం ప్రాజెక్టు చూస్తే ఆ ప్రాజెక్టు పునాది గోడలు దాటు
పునాదుల స్థాయి నుంచి ముందుకు కదలని పరిస్థితి పోలవరంలో కనిపిస్తుంది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఏది చూసినా అవినీతిమయమే కనిపిస్తుంది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఇసుక దాకా అవినీతి, ఇసుక నుంచి రాష్ట్రంలో మట్టి దాకా అవినీతి, మట్టి నుంచి బొగ్గు దాకా అవినీతి, బొగ్గు నుంచి కరెంటు కొనుగోలు దాకా అవినీతి, కరెంటు కొనుగోలు నుంచి మద్యం వదిలిపెట్టడం లేదు, రాజధాని భూములు వదిలిపెట్టడం లేదు, విశాఖపట్నం భూములు వదిలిపెట్టడం లేదు. ఏది కూడా వదిలిపెట్టకుండా అంగుళం అంగుళం చొప్పున మింగేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి దేవుడంటే కూడా భయం లేదు, దేవుడంటే భక్తి కూడా లేదు ఈ పెద్ద మనిషికి. ఈ పెద్ద మనిషి అవినీతికి చివరికి దేవుడి గుడి భూములు కూడా ఇవాళ అమ్మేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి లంచాలు తీసుకొని. ఇవాళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ ఒక్కసారి పాలన చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంటు ఛార్జీలు చూసిన బాధుడే బాధుడు కనిపిస్తాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు చూస్తే మన రాష్ట్రంలో ఉన్న రేట్లను ఒక్కసారి తేడా ఎంతుంది అని చూస్తే ప్రతి లీటర్ మీద దాదాపుగా 6-7 రూపాయలు కనిపిస్తుంది. బాధుడే బాధుడు, బాధుడే బాధుడు, బాధుడే బాధుడు. ఆర్టీసీ బస్సులు వదిలిపెట్టడం లేదు, బాధుడే బాధుడు. ఇంటి పన్నులు వదిలిపెట్టడం లేదు, బాధుడే బాధుడు. చివరికి స్కూల్ ఫీజులు వదిలిపెట్టడం లేదు, బాధుడే బాధుడు. కాలేజు ఫీజులు వదిలిపెట్టడం లేదు, బాధుడే బాధుడు. ఇవాళ ఒక పేదవాడు కానీ, ఒక మధ్యతరగతిలో ఉన్న ఒక కుటుంబం కానీ ఇవాళ పిల్లలను బడులకు పంపించాలనంటే ఒక మామూలు స్కూలుకు, ఒక యావరేజ్ స్కూలుకు ఇవాళ మన పిల్లలను పంపించాలంటే వాళ్ళు అడిగేది సంవత్సరానికి 30,000 రూపాయలు మన దగ్గర నుంచి గుంజుతా ఉన్న పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా 30-40 రూపాయలు ఫీజులకే అవుతా ఉన్నాయి. ఇవి కాక స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉందనంటే కాంపిటీషన్ ఫీ అంటారు, ఎగ్జామ్ ఫీ అంటారు, ఆ ఫీజులు అంటారు, ఈ ఫీజులు అంటారు. తీరా చూస్తే తడిసి మోపుడై పిల్లలను చదివించాలంటే భయపడే పరిస్థితిలోకి ఇవాళ తల్లిదండ్రులు పోతా ఉన్న పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంటర్మీడియట్ చదివిపించాలంటే ఏకంగా ఫీజులు సంవత్సరానికి 65,000 రూపాయలు అడుగుతూ ఉన్నాయి కాలేజీలు. అదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బినామీలు నారాయణ చైతన్య అని చెప్పి కాలేజీలు ఉన్నాయి, మీ అందరికీ కనిపిస్తాయి. అదే చంద్రబాబు నాయుడు గారి బినామీలకు సంబంధించిన ఆ కాలేజీల్లో మన పిల్లాడు ఇంటర్మీడియట్ చదవాలంటే ఫీజులు ఎంతో తెలుసా? అక్షరాల 1,60,000 రూపాయలు గుంజుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 1,60,000కు మళ్ళీ హాస్టల్ ఫీజులు అట వేరే అట, హాస్టల్ ఫీజులు వేరే అట, ఎగ్జామ్ ఫీజులు వేరే అట, ఆ ఫీజులు వేరే, ఈ ఫీజులు వేరే అట. అన్నీ కలిపితే నారాయణ కాలేజీలో మన పిల్లలు చదవాలంటే సంవత్సరానికి 3 లక్షల రూపాయలు గుంజుతా ఉన్నారు ఒక్క పిల్లాడిని ఇంటర్మీడియట్ చదివించాలి అంటే. ఇవాళ ఇంతటి దారుణంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒకవైపున ప్రైవేట్ రంగాన్ని తన బినామీలను ప్రోత్సహించేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది ఏమిటో తెలుసా? బంగారంలా ఉన్న మన గవర్నమెంట్ స్కూళ్లను, మన ప్రభుత్వ రంగ స్కూళ్లను దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారు రాషనలైజేషన్ అనే పేరు చెప్పి దగ్గరుండి మూసేయిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపున బంగారం లాంటి గవర్నమెంట్ స్కూళ్ళను, ప్రభుత్వ రంగంలో ఉన్న స్కూళ్లను బాగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పని ఏమిటో తెలుసా? స్కూళ్లను మూసేయించడం, మిగిలిన స్కూళ్ళందరినీ కూడా నీరు గార్చే కార్యక్రమం, నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి ఖాయంలో గవర్నమెంట్ రంగంలో ప్రభుత్వ రంగ స్కూళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసా? అక్షరాల స్కూళ్ళల్లో ఖాళీగా 20,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. ఖాళీగా 20,000 టీచర్ పోస్టులు ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రం ఆ టీచర్ ఉద్యోగాలు ఇప్పించే డిఎస్సి పరీక్ష మాత్రం పెట్టనంటే పెట్టనే అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చే డిఎస్సి పరీక్ష మాత్రం పెట్టడు. కానీ ఆ పిల్లల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసేదానికి టెట్ 1 అంటాడు,
టెట్ 2 అంటాడు, టెట్ 3 అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగాల్సింది ఇవ్వాల్సింది పోయి ఆ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఆ పిల్లలను కూడా ఎలా దోచుకోవాలి అని చెప్పి ఆరాటం చూస్తూ ఉన్నాం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన గవర్నమెంట్ స్కూళ్ళు మన పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఒకవైపున ఖాళీగా 20,000 పోస్టులు, టీచర్ పోస్టులు ఖాళీగా వదిలిపెడతాడు వాళ్ళు వేయకుండా. మరోవైపున ఏం చేస్తాడో తెలుసా, మరోవైపున మధ్యాహ్న భోజనం పథకానికి మన పిల్లలందరినీ అక్కడికి పంపిస్తాం. ఆ మధ్యాహ్న భోజనం పథకాలను ఇవాళ పిల్లలకు భోజనం పెట్టే ఆ పథకం 6 నెలలుగా వాళ్ళకు జీతాలు లేవు. 6 నెలలుగా వాళ్ళకు జీతాలు లేవు. హై స్కూళ్ళకైతే భోజన సరుకుల కోసం ఇచ్చే బిల్లులు 8 నెలలుగా పెండింగ్, ఇవాళకి కూడా ఇవ్వని పరిస్థితి హై స్కూళ్ళల్లో. అదే ఎలిమెంటరీ స్కూళ్ళల్లో అయితే పిల్లలకు భోజన సరుకులు 5 నెలలుగా ఇవాళకి కూడా ఇవ్వని పరిస్థితి. అంటే దగ్గర ఉండి మన పిల్లలను మనం గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తే ఆ గవర్నమెంట్ స్కూళ్ళు మనంతటా మనమే వద్దు అని అనిపించుకునే పరిస్థితిలోకి ఆ స్కూళ్ళను తీసుకొస్తా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసా, ఇవాళ యూనిఫాములు పుస్తకాలు చూస్తే మార్చిలో ఇవ్వవలసిన యూనిఫాములు పుస్తకాలు ఆగస్టు వచ్చినా కూడా 20% 30% కూడా ఇవ్వని అద్వారమైన పరిస్థితిలో ఇవాళ స్కూళ్ళను నెడుతా ఉన్నాడు. ఇవన్నీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కూళ్ళను పూర్తిగా కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేసి గవర్నమెంట్ స్కూళ్ళకు మన పిల్లలను పంపించాలి అని అంటే మనంతటా మనమే భయపడి ఆ స్కూళ్ళల్లో పిల్లలను చదివించకుండా ప్రైవేట్ రంగంలో ఉన్న తన బినామీల దగ్గరికి పంపించాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయమైన కార్యక్రమం ఇవాళ చూస్తూ ఉన్నారు. ఇవాళ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నది ఒకటే, మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అనే నేను చెప్తా ఉన్నాను, స్కూళ్ళ ఫీజులు కాలేజీల ఫీజులు అన్ని కూడా తగ్గిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నా మీ అందరికీ. ఈ పెద్ద మనిషి హయాంలో పూర్తిగా కూడా నీరు గారిపోయిన గవర్నమెంట్ రంగంలో ఉన్న ప్రతి స్కూల్ను ఆదుకుంటాం. ఎక్కడెక్కడైతే స్కూళ్ళు మళ్ళీ పెట్టాలో అక్కడ మళ్ళీ స్కూళ్ళను తెరిపిస్తాం. ప్రతి గవర్నమెంట్ స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మారుస్తారని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు స్కూళ్ళను తెరిపించడమే కాదు, వాటిని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళగా చేయడమే కాదు, ఖాళీగా ఉన్న ప్రతి టీచర్ పోస్టు పూర్తిగా భర్తీ చేసేతాడుగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు స్కూళ్ళను మార్చడమే కాదు, స్కూళ్ళ వ్యవస్థను మార్చడమే కాదు, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను ఇంతకు ముందే చెప్పా, నవరత్నాల్లో చెప్పా, ఆ అక్క చెల్లెమ్మలు చేయాల్సిందల్లా తమ పిల్లలను బడులకు పంపించడమే. బడికి పంపించినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాల 32% జనాభాకు ఇవాళ చదువు రాని పరిస్థితి. అక్షరాల 32% మందికి జనాభాకు చదువు రావడం లేదు అంటే దానికి కారణం ఈ రకమైన దారుణమైన గవర్నమెంట్ స్కూళ్ళను మూసేయించడం, దగ్గర ఉండి ప్రైవేట్ రంగంలో ఉన్న స్కూళ్ళను ఫీజులు బాదుడుగా బాదుతూ ఉండడం. ఈ రకంగా చేస్తూ ఉన్నందువలనే ఏకంగా రాష్ట్రంలో 32% మందికి చదువు రాని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, రేపొద్దున మనందరి ప్రభుత్వం రాగానే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, చదువు రానివాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇక చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్న పాలనలో ఒక్కసారి ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాన్ని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నిజంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం ఎంత గొప్ప పథకం అంటే, పిల్లలు రేపొద్దున పెద్ద చదువులు చదవాలి అనంటే, మన కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావాలి అనంటే, మన కుటుంబం నుంచి ఒకడన్నా ఇంజనీర్ కావాలి, మన కుటుంబం నుంచి ఒకడన్నా డాక్టర్ కావాలి, మన కుటుంబం నుంచి ఒకడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి.
చదివినప్పుడు మన పిల్లాడు బయటికి వెళ్ళి పెద్ద ఉద్యోగాలు చేసి మన ఇంటికి కాస్తో కూస్తో పంపిస్తేనే ప్రతి కుటుంబం పేదరికం నుంచి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో చూసాం. ఆ నాన్నగారి హయాంలో ఒక భరోసా ఉండేది. ఏ పేదవాడికైనా కూడా తన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలన్నా, తన పిల్లల్ని డాక్టర్ చదివించాలన్నా, తన పిల్లల్ని కలెక్టర్ వంటి ఏ చదువులు చదివించాలన్నా ఆ రోజు ఒక భరోసా ఉండేది. ఆ భరోసా ఆయన ఉన్నాడులే ముఖ్యమంత్రి కుర్చీలో, మా ఇంట్లో పెద్ద ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నాడు, మా నాన్న ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నాడు, నా పిల్లలను ఆయన చదివిస్తాడు అన్న భరోసా ప్రతి పేదవాడికి ఉండేది. ఈరోజు ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు నాన్నగారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చదువుల పరిస్థితి ఎలా ఉందనంటే, ఇవాళ ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి ఫీజు ₹1,00,000 పైన అవుతా ఉంది. దగ్గరుండి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఫీజులన్నీ కూడా దగ్గర ఉండి ఈ పెద్ద మనిషి పెంచుతూ పోతా ఉన్నారు. ఒకవైపునేమో ఫీజులేమో లక్షల్లో దాటుతూ ఉన్నాయి. సంవత్సరానికి ఇంజనీరింగ్ చదవాలంటే ₹1,00,000 పైచిలుకు అవుతా ఉంది. ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ చూస్తే ఇచ్చేది ముస్తేసినట్టు 30-35 వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆ 30-35 వేల రూపాయలు కూడా అందడం లేదన్నా అది అని చెప్పి, సంవత్సరంన్నర నుంచి అందడం లేదన్నా, 2 ఏళ్ల నుంచి అందడం లేదన్నా అని చెప్పి పిల్లలు నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటా ఉన్న పరిస్థితి. 35 వేల రూపాయలు, 30 వేల రూపాయలు వాళ్ళు ఇస్తే సంవత్సరానికి ₹1,00,000 కట్టాల్సిన పరిస్థితి ఇంజనీరింగ్ చదవాలంటే ఉంటే, 4 ఏళ్ల ఇంజనీరింగ్ చదవాలంటే అక్షరాల సంవత్సరానికి 70 వేల రూపాయలు ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు పంపించాలి అని అంటే ఇంజనీరింగ్ కోర్సు 4 ఏళ్ళు, 4 ఏళ్లలో అక్షరాల ఇంటూ 70 వేల రూపాయలు అంటే అక్షరాల 3 లక్షల రూపాయలు ఆ తల్లి తండ్రి తన పిల్లల కోసం ఖర్చు చేయాలి అని అంటే ఈరోజు ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మన పిల్లలు మనం ఇంజనీరింగ్ డాక్టర్లు చదివించే పరిస్థితిలో మనం ఉన్నావా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవన్నీ పరిస్థితులు కూడా మారుస్తామని చెప్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నేను హామీ ఇస్తా ఉన్నా, ప్రతి అక్కకు చెప్తా ఉన్నా, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, మీ పిల్లలు మీరు ఇంజనీరింగ్ చదివిస్తారో, డాక్టర్ చదివిస్తారో, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో మీ ఇష్టం, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, దగ్గరుండి నేను చదివిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఇవాళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీ అన్నది ప్రతి పేదవాడికి మేలు జరగాలని, ఏ పేదవాడు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఒక పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆ పేదవాడికి అనుకోకుండా కుటుంబంలో జబ్బు చేసినప్పుడు, వైద్యం కోసం, ఆపరేషన్ కోసం ₹1,00,000 ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినప్పుడు అప్పుడు ఆ పేదవాడిని బతికించుకునేదానికి ఆ కుటుంబ సభ్యులు ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి, ₹4 వడ్డీకి పరిగెత్తినప్పుడు అప్పుడు ఆ పేదవాడి కుటుంబం అప్పులు పాలయ్యే పరిస్థితి వస్తుంది అని, అటువంటి పరిస్థితి రాకూడదని ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడ కని విని ఎరగని విధంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తోడుగా ఉండేవాడు. ఏ పేదవాడికి కూడా బాగోలేకపోతే ఆ పేదవాడు చేయాల్సిందల్లా 108 అనే నంబర్కు ఫోన్ కొట్టడం, కొడితే చాలు కోయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే ఆ పేదవాడింటికి అంబులెన్స్ వచ్చి బాగోలేని ఆ పేదవాడిని తీసుకొని పెద్ద హాస్పిటల్లో పెట్టి ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు ఉచితంగా ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించే పరిస్థితి. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటి? ఇవాళ ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిస్థితి ఏమిటి? ఇవాళ మనలో ఎవరికైనా పరిస్థితి ఎట్లుందంటే, విశాఖ కేజీహెచ్కు తీసుకున్నా, విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకున్నా ఒకే మంచంలో ఇద్దరిద్దరిని బండబెడతా ఉన్నారు. ఒకే మంచంలో ఇద్దరిద్దరిని బండబెడతా ఉన్నారు. మొన్ననే చూసాం పేపర్లో, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రసవానికి వెళ్ళిన ఒక తల్లి, ఒక బాలంతి పొద్దుటి నుంచి రెండు రోజుల నుంచి అదే బెడ్లో ఒకరు కాక మరొకరు కూడా పడుకొని, ఒకే బెడ్ మీద ఇద్దరు పడుకొని
చివరికి ఆ తల్లి పడుకోలేక బెడ్ మీద నుంచి దొర్లి కింద పడితే ఆ తల్లి చనిపోయిన పరిస్థితి విజయవాడ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో 2 రోజుల కింద జరిగింది అని అంటే ఎంత దారుణంగా జరుగుతూ ఉన్నాయి మన హాస్పిటల్లో అని చెప్పడానికి నిదర్శనమే అవసరం లేదు. ఇవాళ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో జ్వరాలు వచ్చి ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ మధ్యకాలంలోనే 200 మంది అటు నుంచి అంటే చనిపోయిన పరిస్థితిలోకి ఇవాళ చూస్తూ ఉన్నామనంటే ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితిలో హాస్పిటల్ ఉన్నప్పుడు హాస్పిటల్ ఇంత దారుణంగా ఉన్నాయి కదా అని చెప్పి హైదరాబాద్కు వెళ్ళి వైద్యం చేయించుకోవాలని పోతే పరిస్థితి ఏమిటి? హైదరాబాద్కు పోతే ఆరోగ్యశ్రీ కట్, ఆరోగ్యశ్రీ ఇవ్వరట. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడికి పంటి నొప్పి వస్తే ఆయనను సింగపూర్ పంపించి 3 లక్షల రూపాయలతో వైద్యం చేయిస్తారు. కానీ అదే పేదవాడికి ఏదైనా పెద్ద రోగం వస్తే వైద్యం చేయించుకునేదానికి మంచి హాస్పిటల్ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్కు పోతే అక్కడ ఆరోగ్యశ్రీ కట్టట. ఇంతటి దారుణంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉంది. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఎంతటి దారుణమైన పాలన జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నాం. ఈ పాలన గురించి చెప్పుకుంటూ పోతే ఇక ఎంతసేపు మాట్లాడినా కూడా తక్కువే అనిపించే విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా చెబుతూ, ఇటువంటి అన్యాయమైన పాలన, ఇటువంటి మోసపూరిత పాలన, ఇటువంటి అబద్ధాలు చెప్పే పాలన ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పి సంకేతాలు ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ అందరితో. పొరపాటును కూడా ఇలాంటి అన్యాయమైన పాలన, పొరపాటును కూడా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని పొరపాటును కూడా క్షమిస్తే రేపొద్దున ఏమవుతుందో తెలుసా? ఈ రాజకీయ వ్యవస్థ ఇక ఎప్పుడూ బాగుపడదు. ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియకుండా పోతుంది. ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళిక తీసుకొచ్చి ఆ ఎన్నికల ప్రణాళికలో మేము ఫలానిది చేస్తాము అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే ఆ రాజకీయ నాయకుడు తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి. ఇది జరగాలి అనంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. మీ బిడ్డ ఎక్కడ పడుకుంటున్నాడో తెలుసు. మీ బిడ్డ పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నాడో కూడా మీ అందరికీ తెలుసు. మీరేదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా నేను ఎక్కడ ఉంటానో మీ అందరికీ కూడా తెలుసు. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. దీవించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. తోడుగా నిలవమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నా. ప్రాధేయపడుతూ చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతను చూపించినందుకు ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ మరొక్కసారి సెలవు తీసుకుంటా ఉన్నా. రామ జగనయ్య రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై
పుట్టకి నిన్ను కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న ధర్మ పాలకుడిలా వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న ధర్మ పాలకుడిలా వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా